హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీ అయితే చేస్తున్నా. ఇగో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కోడిగుడ్డు వీటితోనైతే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే కోడిగుడ్డు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్న, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న, 2 పచ్చిమిర్చి. గిన్నె అయితే పెట్టిన స్టవ్ పైన. ఆయిల్ వేస్తున్నా, ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఉల్లిగడ్డనైతే వేస్తున్నా. నూనె వేడైందో కాలేదో చూడ్డానికని 1-2 అయితే వేసిన. ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నా. ఉల్లిగడ్డనైతే వేసుకున్నా ఫస్ట్. పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఆయిల్లో వేగేంత వరకు అయితే కలుపుకుందాం. ఉల్లిగడ్డ ఆయిల్లో మెత్తగా ఉడకాలి. సాల్ట్ అయితే వేసుకున్నా. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. ఉల్లిగడ్డ ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ త్వరగా ఉడుకుతుంది, త్వరగా రెడ్ కలర్కి అయితే వస్తుంది అనేసి నేను తొందరనే ఉల్లిగడ్డ ఉడకాలనేసి సాల్ట్ అయితే వేసిన. కొన్ని 1 స్పూన్ అయితే పసుపు వేసుకున్నా. కలుపుకుంటున్నా. చూడండి ఎలా అయిందో ఆయిల్లో ఉడికేసి. అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే నూనెలో ఉడకాలి. నూనెలో ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుందాం. 1½ స్పూన్ కారం అయితే వేసుకున్నా నేను.
ఒకసారి అయితే కలుపుకుంటున్నా కారం వేసుకున్న తర్వాత. ఎలా అయిందో చూడండి. కర్రీ అయితే ఎలా దగ్గరికి వచ్చిందో చూడండి. అలానే ఉంచుకోనండి నేను కొన్ని వాటర్ అయితే వేసుకుంటా. వాటర్లోనైతే ఏ కర్రీ కానీ మళ్ళీ వాటర్ వేసుకొని వాటర్లోనైతే ఉడకనిస్తా. కొంచెం కారం ఉడకాలనేసి ఇంతసేపు అయితే ఉంచేసిన. ఇంకో చూడండి కలుపుకుంటున్నా ఎలా అయిపోయిందో కర్రీ. ఇక వాటర్ అయితే వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకోకుండా మామూలుగానైతే వేసేసుకున్న వాటర్. మంచిగా వాటర్ కలిసి అంతవరకు అయితే కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. దీంట్లో ఉడకబెట్టిన ఎగ్ అయితే వేసేసుకున్నా. చూడండి ఎగ్ వేసుకొని దానిపైన మసాలాను అయితే చల్లుకున్నా అండి. చల్లుకొని మసాలా అంతా కలిసి అంతవరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నా. చూడండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీ రెడీ.